హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి మనకు వర్ని UH12 ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి నేను టోటల్గా 10 అయితే ఆర్డర్ పెట్టాను మా ఫ్రెండ్స్ కోసం అండ్ నా కోసం అయితే. సో నేను దీన్ని హోల్సేల్లో కొన్నా అనమాట. ఇండియా మార్ట్ నుంచి నేను కొన్నాను. సో నాకు ఇండియా మార్ట్లో అయితే ఇవి ఒక్కోటి పర్ పీస్ నాకు 90 రూపీస్ అయితే పడ్డాయి అనమాట, షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి. సో టోటల్గా 900 రూపీస్కి 10 ఇయర్ ఫోన్ సెట్స్ అయితే వచ్చాయి. దాంట్లో వాళ్ళు 4 కలర్స్ అయితే ఇచ్చారనమాట. సో టోటల్గా 4 కలర్ వేరియంట్స్ అయితే నాకు పంపించారు. సో నేను ఇప్పుడు ఈ 4 కలర్ వేరియంట్స్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో నాకు తెలిసినంతవరకు నేను చాలా ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను, కానీ బడ్జెట్ రేంజ్లో ఇవి మంచి ఇయర్ ఫోన్స్గా నాకైతే ఎందుకు అనిపించాయి. నేను ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను, మీకు కూడా రివ్యూ చేసి చెప్పాలనుకుంటున్నాను. సో ఇవి మీరు కొనాలనుకుంటే మీకు పేటిఎంలో 300 రూపీస్కి లభిస్తుంది అనమాట ఒక పీస్ అయితే. సో ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు, 299 రూపీస్కి లభిస్తున్నాయి. అలాగే మీరు మంత్లీ వన్స్ అంటే ఓన్లీ ఫస్ట్ టైం, ఈ నెలలో ఫస్ట్ టైం మీరు పేటిఎం నుంచి ఆర్డర్ చేసినట్లయితే మీకు 200 రూపీస్ పేటిఎం వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీకు ఎఫెక్టివ్ ప్రైస్ అయితే 99 రూపీస్ పడుతుంది, లేదా 100 రూపీస్ పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు 100 రూపీస్కి ఇవి బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చాలామంది అంటున్నారు. సో నేను ఈ ప్రోడక్ట్స్ని అన్బాక్స్ చేసి మీకు అలాగే కలర్ వేరియంట్స్ని కూడా చూపించి ఇవి 100 రూపీస్కి వర్తబుల్లా కాదనేది మీకు ఫైనల్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దామా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసి చూసాము. ఇక్కడైతే 4 కలర్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇది వైట్, ఇది రెడ్, బ్లాక్ కలర్, అలాగే గోల్డ్ కలర్. సో ఈ 4 కలర్ వేరియంట్స్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ముందు మనము రెడ్ కలర్ వేరియంట్ అయితే చూసాము. అంతకుముందు ఒకసారి బాక్స్ ఓవరీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ వర్ని బ్రాండింగ్ అయితే ఉంది, ఇక్కడ కలర్ వేరియంట్ అయితే ఉంది. సో తర్వాత UH12 ఉంది, హైఫై ఇయర్ ఫోన్ విత్ మైక్ నాయిస్ ఐసోలేటింగ్ అని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇయర్ ఫోన్ స్టైల్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత కింద ఇయర్ ఫోన్స్ యూనివర్సల్ ఇచ్చారు. సో ఇక్కడ మ్యూజిక్, మైక్, అలాగే ఏదో సింబల్ ఇచ్చారు. సో బేస్ అనుకుంటా సింబల్. ఇక్కడ ఇన్ఫినిటీ సౌండ్ అని అయితే రాశారు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ప్రీమియం క్వాలిటీ స్టైలిష్ డిజైన్ అని ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే వర్ని UH12 ఇయర్ ఫోన్ యూనివర్సల్, సేమ్ ముందర మనకి ఉందో అది ఇచ్చారు. వైఫై సౌండ్ ఎఫెక్ట్, క్లియర్ హ్యూమన్ వాయిస్, నాయిస్ ఐసోలేషన్ విత్ ప్రిసైజ్ బేస్, హ్యాండ్స్ ఫ్రీ ఇన్లైన్ మైక్రోఫోన్ ఇచ్చారు. తర్వాత కాపీరైట్ కానీ వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక రైట్ సైడ్ కూడా ఇన్ఫినిటీ సౌండ్ ఇచ్చారు, బిగ్ బేస్ అని ఇచ్చారనమాట. ఇక టాప్ మనకు ఒకటి దారం అయితే ఇచ్చారనమాట పట్టుకోవడానికి. ఇక బాటమ్ సైడ్ ఏం లేదు. సో ఇదైతే బాక్స్ ఓవర్. సో 4 బాక్సెస్కి ఓవర్ అయితే సేమ్ ఉంటుంది, కలర్ కూడా ఒకటి చేంజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కటి అన్బాక్స్ చేస్తాం. ఫస్ట్ మనం వైట్ అన్బాక్స్ చేసి చూసాం ఫ్రెండ్స్. సో వైట్ అన్బాక్స్ చేస్తే మనకు ఒక కవర్లో అయితే ఇచ్చారన్నమాట. కవర్లో కంటెంట్స్ ఇచ్చారు. సో దాన్ని ఓపెన్ చేసాము. వైట్ ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం చూడడానికి బాగానే ఉన్నాయి, మనకు యాపిల్ ఇయర్ ఫోన్స్ లుక్ అయితే వస్తున్నాయన్నమాట. సో లెంత్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇయర్ ఫోన్స్ బాగానే ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ. సో కొంచెం ఫినిషింగ్ అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. గ్లాసీ ఫినిష్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకు ఎడ్జెస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వాళ్ళు ఫిట్ చేయలేదు అనిపిస్తుంది. సో లుక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. లోపల మనకు స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారు. ఇంకా కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో నేను ఇలాంటి కేబుల్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకుముందు అనుకున్నా. ఇంకా ఇక్కడ మైక్ ఇచ్చారనమాట. మైక్ ఒక సింగిల్ బటన్ ఇచ్చారు. ఇది కాల్ రిసీవ్ చేయడానికి, సాంగ్స్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా హెడ్ ఫోన్ జాక్ విషయానికి వస్తే హెడ్ ఫోన్ జాక్ మనకు గోల్డ్ ప్లేటెడ్ హెడ్ ఫోన్ జాక్ అయితే కాదు, నార్మల్ హెడ్ ఫోన్ జాకే. కానీ ఈ ప్రైస్ రేంజ్లో మనము గోల్డ్ ప్లేటెడ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది 120 డిగ్రీ యాంగిల్లో ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం. సో ఖచ్చితంగా క్వాలిటీ విషయంలో అయితే దీనికి 100 మార్క్స్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఫినిషింగ్ అయితే నాకు కొంచెం నచ్చలేదు ఫ్రెండ్స్. సో అన్ని ఇయర్ ఫోన్స్కి ఫినిషింగ్ ఇలానే ఉందో, కొంచెం బాగుందో ఒకసారి చెక్ చేసి చూసాము. సో ఇక వేరే కలర్ కూడా అన్బాక్స్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు టోటల్గా 4 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ బ్లాక్ కలర్ చూద్దాము. సో బ్లాక్ కలర్ కూడా మనకు కేబుల్ క్వాలిటీ అయితే టోటల్ 4 దాంట్లోనే సేమ్ ఉంది ఫ్రెండ్స్. సో ఫినిషింగ్ అయితే ఈ 3 దాంట్లో కొంచెం బెటర్గా కనిపిస్తుంది. వైట్ దాంట్లో ఫినిషింగ్ అయితే నాకు కొంచెం నచ్చలేదు, ఇయర్ బడ్ ఫినిషింగ్. సో ఇది కూడా రబ్బర్ ఇచ్చారనమాట. సో ఇది విరిగిపోయే అవకాశం కూడా లేదు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అన్నిటికీ సేమ్ డిజైన్ ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా డిజైన్ కూడా అయితే నాకు కొంచెం బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ఇక కలర్ వేరియంట్ చూసుకుంటే ఇది మనకు బ్లాక్. సో బ్లాక్ కూడా కొంచెం బాగానే ఉంది వైట్ కంటే.
సో నాకు నచ్చింది అయితే రెడ్డే ఫ్రెండ్స్. రెడ్ అయితే కొంచెం చాలా బాగుంది. సో లుక్ కూడా మనకు కొంచెం బాగా అనిపిస్తుంది రెడ్ అయితే. ఇక ఇది గోల్డ్ అని ఇచ్చారు కానీ గోల్డ్ కలర్ అయితే కాదు. సో ఇది ఎల్లో, దీనికి గోల్డ్ అని పేరు పెట్టారనమాట. ఇదైతే ఎల్లో కలర్ ఫ్రెండ్స్. ఎల్లో అయితే కొంచెం ఓవర్ అయినట్లు అనిపిస్తుంది, కానీ నాకు రెడ్ అయితే కొంచెం బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇక ఈ 3 పక్క పెట్టేసి మనము బ్లాక్ ఒకటే తీసి చూసాం ఫ్రెండ్స్. సో ఈ బ్లాక్ ఇయర్ ఫోన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఒకసారి ఇయర్ ఫోన్స్ని ఫోన్కి కనెక్ట్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయో చూసాము. సో టోటల్గా ఇయర్ ఫోన్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ రేంజ్లో. ఇక్కడ వర్ని బ్రాండింగ్ కూడా ఉంది. సో సార్ కనెక్ట్ చేసి ఇయర్ ఫోన్స్ యొక్క సౌండ్ క్వాలిటీ మీకు వినిపిస్తాను. సో ఇది కూడా కొంచెం ఫిట్గానే ఉంది ఫ్రెండ్స్. చూసాము మ్యూజిక్. సో మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో, ఇక్కడైతే సౌండ్స్ వస్తున్నాయి అనమాట. స్టీరియో ఎఫెక్ట్ కూడా ఉంది. ఫ్రెండ్స్ మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను మైక్ దగ్గరికి అయితే పెట్టాను అనమాట. ఫ్రెండ్స్ ఇక ఇయర్ ఫోన్స్ రివ్యూ విషయానికి వస్తే, ఇయర్ ఫోన్స్ నేనైతే 1 డే యూస్ చేశాను అనమాట. సో ఈ 1 డే యూసేజ్లో నాకు నచ్చనివి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో అబవ్ యావరేజ్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ అయితే నేను ఏ ఇయర్ ఫోన్స్లో చూడలేదు అనమాట. ఈవెన్ బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఫిలిప్స్ HH31360 కొన్నా కూడా నాకు ఇలాంటి బిల్డ్ క్వాలిటీ అయితే రాలేదు. అవి మనకు 260 రూపీస్కి అయితే ఉంటాయి, అయినా కూడా ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ అయితే రాలేదు. సో అలాగే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏమంటే, ఇవి ఇయర్ పాడ్ టైప్లో ఉన్నాయన్నమాట. అంటే మనకు యాపిల్ ఇయర్ పాడ్స్ ఏ టైప్లో ఉంటాయి ఆ టైప్లో ఉన్నాయి. సో దానిలాగా ఉన్నాయి కాబట్టి మనకు చెవిలో కంఫర్ట్నెస్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఒకవేళ బడ్స్ పోగొట్టుకోకపోతే అనే బాధ కూడా ఉండదన్నమాట. సో ఈజీగా ఉంటుంది. ఇక గ్లాసీ ఫినిష్ ఇచ్చారు కాబట్టి మనకు బ్రైట్గా కనిపిస్తుంది. చెవులో పెట్టుకుంటే మనకు కొంచెం స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. సో మ్యాట్ ఫినిష్ ఇచ్చింటే కొంచెం బ్రైట్ కనపడవు. సో గ్లాసీ లుక్ ఇవ్వడం వల్ల బాగా కనిపిస్తుంది. ఇక బిల్డ్ క్వాలిటీలో అయితే మనకు ఈ బడ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు యాంగులర్ పిన్ అయితే ఇచ్చారనమాట. సో స్ట్రైట్ ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళు 120 degrees పిన్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఈజీగా దీన్ని పాకెట్లో పెట్టుకొని తీయడానికి అయితే కొంచెం బాగుంటుంది. సో గోల్డ్ ప్లేటెడ్ జాక్ అయితే ఇవ్వలేదు, అయినా కూడా మనకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ రేంజ్లో మనం గోల్డ్ ప్లేటెడ్ జాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో 100 రూపీస్కి మనకు గోల్డ్ ప్లేటెడ్ జాక్ అయితే రాదు. సో ఇక నచ్చని విషయం ఏమంటే, ఇది మైక్ ప్లేస్మెంట్ అనమాట. మైక్ ప్లేస్మెంట్ మనకు సైడ్ ఇవ్వాల్సింది, అయినా కూడా ఎక్కువ లెంత్ లే కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. సో పర్లేదు, ఏం పెద్ద కానేం కాదు ఇదైతే. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయికి ఇది వాల్యుబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనము ఎక్కువ బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా మనకు కావాల్సిన నార్మల్ బేస్ అయితే ఖచ్చితంగా ఒక సాంగ్కి ఎంత బేస్ కావాలంత బేస్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో వోకల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. సో ఎక్కువగా నేను క్లాసికల్ సాంగ్స్ అయితే ఉంటున్నాను, అంటే 2000 నుంచి 2013 లేదా ఇలాంటి మిడిల్ సాంగ్స్ అయితే వింటున్నాను. ఓల్డ్ సాంగ్స్ కూడా ఎక్కువ. సో ఈ క్లాసికల్ సాంగ్స్కి అయితే ఇయర్ ఫోన్స్ చాలా బాగుంటాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి. సో ఎక్కువగా బీట్స్ వినే వాళ్ళకైతే ఇది కొంచెం నచ్చదు, ఎందుకంటే బీట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా రావడం లేదు. సో బేస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే బేస్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇక ట్రెబుల్స్ కానీ వోకల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ట్రెబుల్స్ కూడా మనకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయట. సో దీంట్లో బేస్ కొంచెం తక్కువగా ఉంది, ట్రెబుల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, వోకల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకు మిడ్స్ కానీ హైస్ కానీ లోస్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా మంచి ఇయర్ ఫోన్స్ చెప్పొచ్చు. సో ఇక్కడ ట్యాంగిల్ ఫ్రీ కార్డ్ అయితే నాకేమీ లేదు, కానీ ఈజీగా చిక్కుపడడం అయితే లేదు. సో అంతా పాకెట్లో పెట్టుకుంటే కొంచెం చిక్కుపడొచ్చాం, కానీ నార్మల్ యూసెస్కి అయితే చిక్కు అయితే పడదు. సో ఈ ప్రైస్ రేంజ్ మనము ఎలాంటివి ట్యాంగిల్ ఫ్రీ కానీ ఫ్లాట్ కేబుల్ కానీ ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఖచ్చితంగా 100 రూపీస్కి వాల్యుబుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా మంచి ఇయర్ ఫోన్స్. సో మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్ చేసే వాళ్ళైతే, అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొనాలనుకుంటే మీకు ఓన్లీ 900 రూపీస్కి 10 ఇయర్ ఫోన్ సెట్స్ అయితే వస్తాయి. సో నాకు ఎలాంటి డ్యామేజ్ ప్రోడక్ట్స్ అయితే రాలేదు, అన్ని పర్ఫెక్ట్ ప్రోడక్ట్సే వచ్చాయి అనమాట. నేను ఇండియా మార్ట్ నుంచి కొన్నాను.
సో మీకు ఒకవేళ మీరు బల్క్లో కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే వాట్సాప్ నెంబర్ లింక్ ఉంది. సరే, వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు బల్క్లో ఎలా కొనాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ సింగిల్గా కొనాలనుకుంటే మీరు పేటీఎం నుంచి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అనమాట, పేటీఎం మాల్ నుంచి. సో మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే 100 రూపీస్కే లభిస్తాయి అక్కడ కూడా ఇవి. సో ఇది ఫ్రెండ్స్ ఇయర్ ఫోన్స్ యొక్క రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇయర్ ఫోన్ అయితే రికమెండ్ చేస్తాను. నాకు ఈ బ్లాక్ కలర్ వేరియంట్ కంటే కొంచెం రెడ్ కలర్ వేరియంట్ బాగా అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో మనకు ఈ అట్లీస్ట్ 6 మంత్స్ అయినా మనకు వ్యాలిడ్ వస్తాయి. సో డైలీ యూసేజ్కి మనకు ఒక 6 మంత్స్ అయితే ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా UH12 వర్ని UH12 యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.